అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు ఒకటి డిఫరెంట్ చూపిస్తాను చూడండి. హెల్తీకి చాలా మంచిది. ఇది చూసారా? ఇది ఏంటిది? ఇదిగోండి వేప పువ్వు. ఇది మీకు చెట్టు ఉందనుకోండి, తెంపుకోండి. చెట్టు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకంటే ఏం చెప్పాలి. చెట్టు ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇట్లా వేప పువ్వు అంతా తెంపి పెట్టుకోండి. దీంతో ఒక రెసిపీ ఉంటుంది హెల్దీ, నేను చూపిస్తాను. పువ్వు కానీ వేపకాయలు కానీ చాలా హెల్దీ అండి. ఇది చూడండి, ఇట్లా లేతే ఉన్నాయి కదండి. ఇట్లా లేతయి మార్నింగ్ నమ్మలేసి నీళ్ళు తాగేసేయండి. షుగరు బీపీ ఎంత కంట్రోల్ ఉంటుంది. ఇది నేను డైలీ ఇట్లా లేతే ఉంటాయి కదండి, నేను తింటాను రోజు. చాలా మంచిది. ఇవ్వండి పువ్వు ఇట్లా అన్నీ ఏంటంటే చెట్లు కనిపిస్తే కూడా పువ్వు ఉంటుంది కదండి, ఇప్పుడే వస్తుంది. ఇట్లా తెంపి పెట్టుకోండి, మంచిది చాలా ఆరోగ్యానికి. మా దగ్గర ఉంది చూడండి, మా చెట్టు పెద్ద చెట్టు, వేప చెట్టు. ఇప్పుడే వస్తుందండి పూత. వచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇది స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు మనము. నేను చూపిస్తాను ఏం చేయాలో ఇవాళ. చూడండి ఇంత తెంపిన నేను. ఇవాళ దీంతో రెసిపీ చేసి చూపిస్తా ఎలానో. చాలా హెల్దీ అండి ఇది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది పాపం ఇవాళ రేపు షుగర్ అనేసి పెద్ద వాళ్ళకి చాలా ఉన్నది. అందరికి వస్తుంది, పెద్దవాళ్ళు కాదు, చిన్న వాళ్ళకి కూడా వస్తుంది. అందరికోసం అండి ఇది నేను చూపిస్తాను ఇవాళ. చూడండి ఇంత తెంపిన నేను. నాకు ఇంత అందింది, ఇంత తెంపిన. అందుతలేదండి, మొత్తం పైకి ఉన్నది. ఇంత తెంపాను, దీంతో చేద్దాం. ఇంత బాగుంది చూడండి. వేప పువ్వు తెంపుకున్నాం కదండి, చెట్టుకి చూపించిన కదా నేను తెంపింది. ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఈ వేప పువ్వు అనేది ఇది కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోండి. లైట్గా చేసుకోండి, ఎక్కువ మాడొద్దు. కొంచెం మనము మిక్సీలో వేస్తాం కదా, కొంచెం ఇట్లా పువ్వుని ఫ్రై చేసుకోండి. చాలా మంచిదండి. ఈ షుగర్ పేషెంట్లకైతే ఎంత మెడిసిన్ అండి, ఇది పనిచేస్తుంది బాగా. ఇప్పుడు మనకి ఇప్పుడే దొరుకుతుంది, ఉగాది అయిపోయినాక ఇప్పుడు పూత బాగా వస్తుంది కదా. ఈ స్టోరేజ్ కూడా కొంచెం ఎక్కువ పూత ఉన్నది అనుకోండి, తెంపి కొంచెం ఆరబెట్టి ఇట్లా గ్లాస్ దాంట్లో పెట్టేసుకోండి, నిల్వ ఉంటుంది. అది కూడా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోండి. పువ్వుని పెట్టుకొని కొన్ని నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం మినప్పప్పు వేసుకోండి, ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి కొంచెం. ఇక్కడ చూడండి, నేను ఇంత ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు. దేంట్లో కూడా 0 ఆయిల్తో చేస్తున్నాను. ఇది పౌడర్. మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసుకోండి ఇందులో. మిక్సీలో పప్పులు, ఈ నువ్వులు ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకున్నాం కదండి, ఇవి ఇప్పుడు మిక్సీ పడదాం. ఇట్లా పౌడర్ అయింది కదా, దీంట్లో ఒక మొత్తం ఎల్లిపాయ గడ్డ వేసేసేయండి అట్లనే. మళ్ళీ ఇప్పుడు ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసేయండి. అవి వేసేసి కరివేపాకు కూడా కొంచెం ఇట్లా గల్లగల్ల కావాలి సౌండ్. ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ ఈ పువ్వు ఉంది కదండి, వేప పువ్వు, అది కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి, సాల్ట్ కూడా వేసేసుకోండి కొంచెం. తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇలా పౌడర్ అయిపోవాలి. ఈ వేప పువ్వు పొడి రెడీ అయిపోయింది. చాలా మంచిదండి ఇది. షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది. షుగర్ కానీ బీపీ కానీ చాలా హెల్దీ. ఇది పువ్వు మనకు దొరకదు. ఈ పువ్వు దొరికినప్పుడే మనకు ఇట్లా స్టోరేజ్ చేసి పెట్టుకోండి, చాలా మంచిది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. పువ్వు పొడి తీసుకొని, చాలా హెల్దీ అండి ఇది పువ్వు. మీకు అందరికీ తెలుసు వేప పువ్వు హెల్దీ. మనకు చేదు ఏదైనా సరే మంచిదండి. చాలామంది తినరు. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లుందో. చూడండి పౌడరు
నిజంగా చెప్తున్నా కదండి, చాలా బాగుంది. అసలు చేదనేది లేదు. అదే ఎంత బాగుందంటే పౌడరు. మీరు కూడా చేసుకోండి. ఇడ్లీకైనా సరే ఇట్లా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. చాలా బాగుంది. హెల్దీ కూడా ఇది. పిల్లలకైనా సరే పెద్దోళ్ళకైనా ఎవరికైనా హెల్దీ పొడి. ఇప్పుడు మనకు ఉగాది అయిపోయింది కదండి. ఇప్పుడు చాలా చెట్లకు ఉంటుంది. ఇట్లా కలెక్ట్ చేసుకోండి. చెట్టు లేకున్నా సరే వేరే చెట్ల దగ్గర ఉంటుంది. తెంపి పువ్వు తెంపుకొనేసి కొంచెం ఆరబెట్టి సీసాలో వేసి పెట్టుకోండి. లేకపోతే ఇట్లా పొడి చేసుకుని పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.